కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనివ్వడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో నిరసన తెలిపారు. సమ్మక్క గద్దెకు చేరిన తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన భీష్మించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు ఆయన్ను సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు హుజూరాబాద్ నుంచి వీణవంకకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాల్ని అనుమతిస్తామని చెప్పడంతో ఆయన వాగ్వాదానికి దిగారు. భార్య కుమార్తెతో కలిసి వరంగల్ కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు 4 వాహనాలకు అనుమతి ఇవ్వగా ధర్నా విరమింపచేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మహిళలు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆక్షేపించారు.